మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మీకు CAGR కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే మనము ఒక కంపెనీలో ఒక ₹10,000 పెట్టుబడి పెట్టినట్టయితే ఒక సంవత్సర కాలానికి దాని మీద ఎంత గ్రోత్ వచ్చింది, ఎంత పర్సెంటేజ్ వచ్చింది అని చెప్పేదే CAGR కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. అది 1 year, 2 years, 3 years, 5 years, 10 yearsకి ఇలా ఏదైతే గ్రోత్ ఉందో అది తెలిపేదాన్నే మనము CAGR అంటారు. అయితే ఇది అంతా కూడా ఇప్పుడు నేను మీకు చెప్పేవన్నీ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి హెల్ప్ అయ్యేది అనమాట. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఉపయోగపడేది. లాంగ్ టర్మ్లో మీరు ఉండదలుచుకున్న వాళ్ళు, లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు రాబోయే అంటే సెక్టార్ కానీ, సర్వీస్ కానీ, ప్రోడక్ట్ కానీ రాబోయే రోజుల్లో డిమాండ్ ఉంటుంది అని అనుకున్న కంపెనీలు కానీ, లేదు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వచ్చిన కంపెనీలు, వస్తున్న కంపెనీలు, రన్నింగ్లో ఉన్న కంపెనీలు, ఇవన్నీ మనము చూసినట్టయితే మీకు కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ బెస్ట్ CAGR స్టాక్స్ ఒకటి మీకు చెప్తాను. అయితే దీంట్లో 139 ఉన్నాయి, కానీ మీరు 5 or 10 తీసుకోవచ్చు. 5 or 10 కూడా ఎలా తీసుకోవాలి? సర్వీస్ ఓరియంటెడ్, ప్రొడక్ట్ ఓరియంటెడ్, ప్రైస్ ఓరియంటెడ్, నెట్ ప్రాఫిట్ని బట్టి ఇలా కేటగిరీలు అనమాట. అంటే నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుందా లేదా, కంపెనీ ఏ గ్రూప్ ఉందా లేదా, కంపెనీ ప్రోడక్ట్ ఎటువంటి ప్రోడక్ట్ ఉంది, కంపెనీ సర్వీస్ ఏముంది, అవన్నీ చూస్తూ ఆ స్క్రిప్ట్లో మీరు కనుక ఒక 5 to 10 స్క్రిప్ట్స్ రాసుకొని దాన్ని కనుక డైలీ అబ్జర్వ్ చేసి దాంట్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఇంకా ఏమన్నా కనపడుతున్నాయి అనుకోండి రాబోయే రోజులు, అంటే ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఇంకా రాబోయే రోజుల్లో కొత్త కొత్త సెక్టార్లు, ఇప్పుడు సపోజ్ ఆటో సెక్టార్ ఉంది, ఆటో సెక్టార్లో రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఉంటుంది. అంటే మొన్నటి వరకు అంతకుముందు పెట్రోల్ డీజిల్ వెహికల్స్ ఉండే, తర్వాత బ్యాటరీలు వచ్చినాయి, తర్వాత సోలార్లు వస్తున్నాయి, తర్వాత ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి. ఇలా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కసారి అంటే గ్యాస్ వెహికల్స్ వచ్చినాయి. గ్యాస్ వెహికల్స్ ఇప్పుడు ఢిల్లీ లాంటి పొల్యూషన్ బాగా పెరిగితే పెట్రోల్ డీజిల్ బ్యాన్ చేయటం, అంటే బ్యాన్ చేయటం కాదు, తగ్గించటం, ఆ వెహికల్స్ని కంట్రోల్ చేయటం, మ్యానుఫ్యాక్చరింగ్ వాటిల్లో మళ్ళీ పెట్రోల్ డీజిల్కి ఇథనాల్ వాడి పొల్యూషన్ తగ్గించటం, గ్యాస్ వెహికల్స్ రావటం, తర్వాత సోలార్ రావటం, ఇప్పుడు మళ్ళీ గ్యాస్ సోలార్తో పాటుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ రావటం జరుగుతుంది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లో అంటే రాబోయే రోజుల్లో ఏ సెక్టార్కి బాగుంటుంది, ఏ కంపెనీలకి ఏవైతే క్యాపెక్స్ అంటారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద గవర్నమెంట్ ఏవైతే ఉన్నాయో రాయితీలు ఇవ్వటం, ఏ సెక్టార్కి గవర్నమెంట్ సపోర్ట్ చేయటం, అవన్నీ మనం కనుక అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఏ సెక్టార్కి రాబోయే రోజుల్లో డిమాండ్ ఉంది అవన్నీ మనం ప్రోడక్ట్ కూడా చూస్తే, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీకు ఇక్కడ ఒక 139 కంపెనీలు ఉన్నాయి. నేను ఒక 5-6 మీకు ఎగ్జాంపుల్ చెప్తా, మీరు చూడొచ్చు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి నెట్ ప్రాఫిట్ని తీసుకుంటే హయ్యెస్ట్ మనము CAGRకి హయ్యెస్ట్ నెట్ ప్రాఫిట్ మనకి ఇప్పుడు ప్రజెంట్ వేదాంత ఒకటి చూపిస్తుంది లాస్ట్ ఇయర్కి. ఇప్పుడు మీకు చెప్పేవన్నీ కూడా యాన్యువల్ ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉందో 21-22 మార్చికి ఇప్పుడు మనం చూసే డేటా అంతా కూడా 21-22. అయితే ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ రావటం స్టార్ట్ అయింది. అందుకని మళ్ళీ దాని తర్వాత అవి ఎలా ఉండబోతుందో మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. అయితే ఉదాహరణకి ఇప్పుడు వేదాంత అనుకోండి, వేదాంత క్లిక్ చేస్తే ఈ పేజీ డౌన్ చేయాలి. ఈ పేజీ డౌన్ చేస్తే మీకు ఇక్కడ స్టాక్ ప్రైస్ CAGR అని ఉంది వర్డ్. అయితే ఈ వేదాంత లాభంలో ఉంది, కానీ 1 yearలో CAGR -14% ఉంది, 3 years వచ్చి 12% ఉంది, 5 years 2%. అంటే వేరే ఆస్పెక్ట్లో ఇది ఉన్నది, కానీ CAGRలో ఇది లేదు. మళ్ళీ మనం ఏం చేయాలి, బ్యాక్ వెళ్ళి HCL టెక్నాలజీస్ ఒకటి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ HCL టెక్నాలజీస్ని మనము క్లిక్ చేసినట్టయితే జనరల్గా ఇప్పుడు ఇక్కడ HCL టెక్నాలజీస్ వచ్చి 1 yearకి ఓన్లీ 1% వచ్చింది, కానీ 3 yearsకి వచ్చేటప్పటికి 25% వచ్చింది. మనం ఏం చూడాలిగా, గ్రూప్ చూడాలి,
హెచ్ఎల్ టెక్ ఏదైతే ఉందో 3 ఇయర్స్ CAGR 25% చూపిస్తుంది. 5 ఇయర్స్ వచ్చి 19, 10 ఇయర్స్ వచ్చి 23%. మళ్ళీ బ్యాక్ వెళ్తున్నా. ఇన్ఫో ఎడ్జ్ ఉంది. ఏమేం చేస్తుందో చూసుకోవాలి. ఇన్ఫో ఎడ్జ్ ఏదైతే ఉందో ఇన్ఫో ఎడ్జ్ 1 ఇయర్కి వచ్చేటప్పటికి పెద్దగా లేదు, మళ్ళీ 27%. కానీ 3 ఇయర్స్లో 21% ఉంది. 5 ఇయర్స్ వచ్చేటప్పటికి 30% ఉంది. 10 ఇయర్స్ వచ్చేటప్పటికి 28% ఉంది. మనం ఏం చూడాలిగా, ఇలా చూస్తూ ఉదాహరణకి ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ క్లిక్ చేసిన పేజీ డౌన్. ఇది ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ వచ్చి 1 ఇయర్లో 0 ఉంది, కానీ 3 ఇయర్స్కి 36% ఉంది. 5 ఇయర్స్కి 38% ఉంది. మనం ఏం చూడాలి, ఇదే CAGRలో ఇలా ఎగ్జాంపుల్స్ మనం ఏవైతే కంపెనీలు బాగా ప్రాఫిట్లో ఉన్నాయో చూసుకుంటూ, ఉదాహరణకి మీకు పేజ్ ఇండస్ట్రీస్ ఉంది ఒకటి. ఈ పేజ్ ఇండస్ట్రీస్ క్లిక్ చేస్తున్నా. ఈ పేజ్ ఇండస్ట్రీస్ క్లిక్ చేస్తే పేజీ డౌన్ చేస్తే ఇక్కడ CAGR వచ్చి 1 ఇయర్కి 45% వచ్చింది, 3 ఇయర్స్కి 30% వచ్చింది, 5 ఇయర్స్కి 21%, 10 ఇయర్స్కి 31%. మనం ఇలా ఒక్కొక్క కంపెనీని ఏవైతే డైరెక్ట్గా CAGR స్టాక్స్ ఉన్నాయి దాన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఈ CAGR స్టాక్స్ని మనము స్కాన్ చేసుకుంటూ ఏవైతే కంటిన్యూగా ప్రాఫిట్ ఇస్తుందో, అంటే బ్యాంక్ వడ్డీ, పోస్ట్ ఆఫీస్ వడ్డీ, ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ, మనం ఎవరికైతే ఎవరికైనా ఇంట్రెస్ట్కి ఇస్తే 18%, 12%, 21%, 24% రిటర్న్స్ ఏదవుతుందో, అలా కాకుండా మన షేర్లలోనే, మన షేర్ మార్కెట్లోనే, మన కంపెనీల్లోనే మంచి కంపెనీల్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మనము గ్రోత్ అనమాట. అంటే ఏంది, ఇది లాంగ్ టర్మ్కే, షార్ట్ టర్మ్ కాదు. అంటే ఒక కంపెనీ కానీ ప్రోడక్ట్ కానీ మనం యావరేజ్ని ఒక టేబుల్ వేసుకొని కొన్ని కంపెనీలు సెలెక్ట్ చేసుకొని కొన్ని కంపెనీలు లిస్ట్ పెట్టుకొని ఆ కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఆ వెబ్సైట్కి వెళ్ళి మనం కనుక చూస్తే, ఉదాహరణకి ఇప్పుడు మైంట్రీ ఉంది, ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ ఉంది. ఉదాహరణకి మైంట్రీకి వెళ్తున్నా. మైంట్రీ క్లిక్ చేస్తే ఇక్కడ మైంట్రీ CAGR వచ్చి 1 ఇయర్కి 14%, 3 ఇయర్స్కి 55%, 5 ఇయర్స్కి 40%, 10 ఇయర్స్కి 33%. ఇలా ఇయర్ వైజ్ వస్తుంది. మీరు డేటా ఇంకా కావాలి అనుకుంటే 1 ఇయర్ CAGR హైయెస్ట్ ఏది ఉంది, 3 ఇయర్స్ CAGR ఎంత ఉంది, 5 ఇయర్స్ ఏది ఉంది, ఇట్లా డేటా తీసుకొని మళ్ళీ వాటిల్లో కూడా యావరేజ్న 25-30% కనుక మీకు కనపడ్డది, అంటే ఒకేడు ఎక్కువ వచ్చి ఒకేడు తక్కువ కాకుండా యావరేజ్న, అంటే ఒకేడు 40 వస్తుంది, ఒకేడు 30 వస్తుంది, ఒకేడు 0 వస్తుంది. అలా కాకుండా మనం ఏం చూడాలి, యావరేజ్గా ఏదైతే ఉన్నాయో కొన్ని ఉంటాయి. ఆటో సెక్టారు, FMCG సెక్టారు, IT సెక్టారు, బ్యాంకింగ్ సెక్టారు, రియల్ ఎస్టేట్ సెక్టారు, కొన్ని సెక్టార్లు ఉన్నాయి, టెలికాం సెక్టారు. ఈ సెక్టార్లలో యావరేజ్న, అంటే ఒక సంవత్సరం ఎక్కువ రావటం, ఒక సంవత్సరం తక్కువ కాకుండా యావరేజ్న 25-30 కనుక ఉన్నటువంటి మనం లిస్టు తయారు చేసుకొని ఇక్కడ 1, 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్సే కాకుండా మీరు 1, 2, 3 ఇట్లా టేబుల్ వేసుకోవాలి. ఎక్సెల్ మాదిరి వేసుకొని నోట్స్లో రాసుకోవచ్చు, మాన్యువల్గా తయారు చేసుకోవచ్చు. ఎక్సెల్లో తయారు చేసి దాన్ని మళ్ళీ అసెండింగ్, డిసెండింగ్, స్మాలెస్ట్, లార్జెస్ట్, హైయెస్ట్, లోయెస్ట్ ఇలా మనము చేసుకొని మనం ప్లాన్ చేసుకుంటే CAGR అనేది ఏంటంటే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేటు. అంటే జనరల్గా మంచి కంపెనీలు ఏ గ్రూప్ షేర్స్ ఏవైతే ఉన్నాయో నిఫ్టీ 50 ఉన్నాయి, BSE సెన్సెక్స్ ఉన్నాయి. మనం కనుక మీరు ఇక్కడ నిఫ్టీ మన NSE వెబ్సైట్లోకి వెళ్తే సెక్టార్లు ఉంటాయి, మెటలు, ఫార్మా, IT, రియల్ ఎస్టేటు, ప్రైవేట్ బ్యాంక్, పబ్లిక్ బ్యాంకింగు, FMCGలు, కన్జ్యూమర్ గూడ్స్, ఇవన్నీ అయితే 83 సెక్టార్లు ఉన్నాయి. 83 సెక్టార్లు ఏరుకొని CAGRలు వేసేసుకొని మీరు చేసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చేవి. నేను మరలా ఇంకొక వీడియోలో ఇంకొక కంటెంట్ తోటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. ఇది సింపుల్గా CAGR మీద ఇన్ఫర్మేషన్. ఇది ఓన్లీ అవేర్నెస్ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్. ఇప్పుడు నేను ఏవేవైతే కంపెనీ పేర్లు చెప్పిన ఓన్లీ ఎగ్జాంపుల్స్ కోసమే. మళ్ళీ మీరు ఓన్గా హోంవర్క్ చేసుకొని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ డేటా ఉంటుంది, ఆ డేటాలోనే మీకు చూపిస్తూ ఉంటుంది CAGR స్టాక్స్ అని. లేదు గూగుల్కి వెళ్ళి CAGR హైయెస్ట్ ఈల్డ్ అనో CAGR హై అని కొడితే ఒక లిస్ట్ వస్తుంది. దాన్ని మనం ఇక్కడ చెక్ చేసుకున్నా మీకు ఎనఫ్ సరిపోతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.